లో భాగంగా కరీంనగర్ జిల్లాలో 113 గ్రామాలకు గాను 2 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవం కాగా మిగిలిన స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా 89 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 11 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 77 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక జగిత్యాల జిల్లా 155 గ్రామ పంచాయతీలకు 10 సర్పంచ్ ఎన్నికల ఏకగ్రీవం కాగా 144 గ్రామ పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లాలో 76 స్థానాలకు గాను 3 గ్రామాల్లో పోలింగ్ ఏకగ్రీవం కాగా మిగిలిన 73 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 3 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. జోన్ మొత్తం 650 ఇబ్బందిని ఇవ్వడం జరిగింది. హోంగార్డ్ ఆఫీసర్ నుంచి మొదలుకుంటే డీసీపీ ఆఫీసర్ వరకు మన సిపి గారు మంచి ఎక్కువ బందోబస్తు కూడా మాకు ఇవ్వడం జరిగింది. మన పెద్దపల్లి జోన్ పకడ్బందీగా 2 ఏసీపీలు ఆధ్వర్యంలో మేము పకడ్బందీ బందోబస్తును నిర్వహిస్తున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ప్రతి చోట బందోబస్తు నిర్వహించడం జరిగింది. మన సెకండ్ ఫేజ్లో 4 మండలాల్లో ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్ మేనర్లో ఎలక్షన్ నిర్వహించుటకు మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడడానికి చూసుకుంటున్నాం. ప్రతి సమస్యాత్మక గ్రామాల్లో 1+4 స్టాటిక్ ఫోర్స్ను పెట్టడం జరిగింది. వెబ్ కాస్టింగ్ కూడా నడుస్తుంది. మన కలెక్టర్ గారు వెబ్ కాస్టింగ్ ప్రతి సమస్యాత్మక విలేజ్కి వెబ్ కాస్టింగ్ ఉంది. అంటే పోలింగ్ సరళి ఎట్లా నడుస్తుంది, ఎవరైనా ఇది చేస్తే దాంట్లో కెమెరా, అది మీకు తెలిసిన విషయమే. ప్లస్ మొత్తం ఏదేమైనప్పటికీ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. జోన్ మేడం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇక అక్కడ ఏం జరుగుతుందో అప్డేట్స్ ని అందించడానికి రిషికేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రిషికేష్, జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 2వ విడత పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ సరళి ఎలా జరుగుతోంది, ప్రముఖులు ఎవరెవరు వచ్చి ఓటు వేశారు?
మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 418 స్థానాల్లో ఈరోజు రెండవ విడత పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటికే 26 గ్రామాలు ఏకగ్రీవం కావడంతో 392 స్థానాలకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. మొత్తంగా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి చాలా కోలాహలంగా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగిందని చెప్పొచ్చు. చలి తీవ్రతను లెక్క చేయకుండా కూడా పంచాయతీ ఎన్నికలకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 22% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రం ఉన్నటువంటి ముత్యంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు తమ పిల్లల్ని తీసుకొని కూడా మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇక్కడ ఓటింగ్కు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఓటుకు సంబంధించినటువంటి వస్తున్న ఎవరైతే ప్రజానీకం ఉన్నారో వాళ్ళందరికీ ఓటర్లకు కావచ్చు, వీల్ చైర్లు కావచ్చు, అదేవిధంగా నీటి వసతిని అన్ని రకాలుగా అధికారులు ఏర్పాటు చేశారు. పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడతలో 80%కు పైగా పోలింగ్ నమోదైనట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండో విడత పోలింగ్ మరింత జోరుగా అందుకుంది. ప్రధాన పార్టీలకు సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు కావచ్చు, ఇక్కడ ఎవరైతే ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థులు కావచ్చు, తమ యొక్క అంటే తమ భవిష్యత్తును సంబంధించి కూడా ఒక ఉత్కంఠ ఆసక్తి వాతావరణం కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ ప్రతి పోలింగ్ బూత్కు సంబంధించి కూడా అందరూ ఓటర్లు బారులు తీరి ఉన్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ వయసు ఎంత ఉంటుంది? 85 సంవత్సరాలు. ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఎట్లాంటి ఏర్పాట్లు చేసిరు? ఇప్పటికి ఎన్నిసార్లు ఓటేసిరు? ఎట్లా 85 సంవత్సరాల వయసులో ఓటేయడానికి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఉండాలంటారు గ్రామ పంచాయతీలు? మంచిగా ఉండాలి. ఎట్లాంటి పాలన అందించాలి? మంచిగా చేయాలి. చెప్పండి అమ్మా, మీ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు చెప్పండి. ఇక్కడ యువత కూడా పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనడానికి వచ్చారు. చెప్పండి, ఇది మొదటిసారి మీరు ఓటు వేయడం? అవును. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? అంత బాగానే ఉన్నాయి. మొదటిసారి ఓటేస్తున్నావు, ఎట్లా అనిపిస్తుంది? బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఇది మనం చూడవచ్చు. ఇక్కడ ఒక వృద్ధురాల్ని కూడా మనం చూడొచ్చు విజువల్స్ లో. వీల్ చైర్ లో వృద్ధురాలను ఓటేయడానికి తీసుకొస్తారు. ఏం పేరమ్మా? అమృత. ఎంత ఉంటుంది మీ వయసు? ఎంత ఉంటుంది? వయసు 75 ఉంటుంది. ఇంకా చేత కాకుండా కూడా ఓటేయడానికి వచ్చినవా? మరి సౌలత్ మంచిగా ఉన్నదా? ఓటేస్తావా? వేసినావా? ఓకే. ఇంత మనం చూడొచ్చు, ఇంత వృద్ధురాలు అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా తన ఇక్కడున్న సిబ్బంది యొక్క సహాయంతో ఓటేయడానికి మహిళ రావడం అనేటువంటిది చాలా మంది సెలబ్రిటీలకు కావచ్చు, మందకోడి పట్టణ వాసులకు సంబంధించి కావచ్చు, ఒక అంటే ప్రజాస్వామ్యానికి ఉన్న విలువల్ని, నైతిక బాధ్యతను, ఓటు హక్కు యొక్క వినియోగాన్ని మనం ప్రత్యక్షంగా ఈ మహిళ ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. మొత్తంగా కూడా ఇంకా కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మనం చూడొచ్చు ప్రతి పోలింగ్ బూత్లో అధికారులు బారులు తీరి ఉన్నారు. ప్రతి ఒక్క పోలింగ్కి సంబంధించినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. రిటర్నింగ్ అధికారి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మొదటిసారి ఓటేస్తున్నారా మీరు? వేసారా ఇంతకుముందు? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఇక్కడ చాలా మంది ఓటేశారమ్మా. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి. ఏమంటారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉండాలంటారు? ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అందరూ తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పిల్లలతోని పూర్తిగా వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున కూడా పోలింగ్ ప్రక్రియకు బారులు తీరునున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ రిటర్నింగ్ అధికారి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మొత్తంగా ఇక్కడ చాలా చక్కటి ఏర్పాట్లు చేశామండి. అందరూ ఎవరికి ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాదాపుగా మల్లెల మండలంలో రెండవ అతిపెద్ద గ్రామం అయినటువంటి ఊరు ముత్యంపేట ఊరు. ఇక్కడ మాకు దాదాపు 12 వార్డులు విభజన జరిగింది. ప్రతి వార్డుకు 300 పైన ఓటర్లు ఉన్నారు.
దాదాపుగా ఇక్కడ వచ్చిన ఓటర్లు కూడా మాకు గ్రామస్తులు పూర్తి సహకారం అందిస్తారు. ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీల్ చైర్స్ కానివ్వండి, వృద్ధులకు బ్లైండ్ అశక్తులకు కానీ వాళ్ళకి వచ్చినట్టు కంపెనీ ఓట్లు ఇచ్చుకుంటూ వాళ్ళకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా మేము చూస్తున్నాం. వాటర్ కానీ మిగతా అన్ని వసతులు మేము కల్పిస్తున్నాం. ఇప్పటివరకు ఎంతవరకు పర్సెంటేజ్ పోలింగ్ అయింది సార్? ఇక్కడ మనకు 3742 ఓట్లకు గాను 842 ఓట్లు అంటే 21% ఇప్పటివరకు పోలేంది. దాదాపు ఇంకా కొనసాగుతుంది. మ్యాక్సిమం ఇప్పుడు పొద్దున పనులకు వెళ్ళారు, ఇప్పుడు వస్తున్నారు అందరూ. ఎప్పటి వరకు పోలింగ్? 1 గంట 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. మళ్ళీ 2 గంటలకు కౌంటింగ్ అలా మేము నోటీస్ ఇస్తుంటాం. అభ్యర్థులు వచ్చి కౌంటింగ్ 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. పెద్ద గ్రామం కాబట్టి కొద్దిగా లేట్ అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ సాధారణ తొందరగా పూర్తి చేసి మేము రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓటర్లకు సంబంధించి ఏ కార్డులు అన్ని అలో చేస్తున్నారు? ఓటర్లు ఈసీ చూసినటువంటి 18 కార్డుల లోపల ఏ కార్డు తీసుకొచ్చినా మేము అలో చేస్తున్నాం. వారిని వెనుక పంపించలేదు. ఆల్రెడీ మేము ఓవరాల్ గా పోలింగ్ ప్రశాంతంగా ఉందా? చాలా ప్రశాంతంగా ఉంది. గ్రామస్తులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. సిబ్బంది కూడా మాకు అనుకూలంగా సిబ్బంది వచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా పోలింగ్ పూర్తిగా ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా రిటర్నింగ్ అధికారి చెప్తున్నారు. ఇక్కడ ఇట్లాంటి ఒక ముత్తంపేట లాంటి ఒక పంచాయతీలో ఇప్పటికే 22% పైగా పోలింగ్ నమోదైంది. 3746 సభ్యులు ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి ఈ రైట్, థ్యాంక్ యూ రిషికేష్. మొత్తం 650 ఇబ్బందులు ఇవ్వడం జరిగింది. హోంగార్డ్ ఆఫీసర్ అంటే డీసీపీ ఆఫీసర్ వరకు మన సిపి గారు మంచి ఎక్కువ బందోబస్తు కూడా మాకు ఇవ్వడం జరిగింది. మన పెద్దపల్లి జోన్ పకడ్బందీగా 2 ఏసీపీలు ఆధ్వర్యంలో మేము పకడ్బందీ బందోబస్తును నిర్వహిస్తున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ప్రతి చోట బందోబస్తు నిర్వహించడం జరిగింది. మన సెకండ్ ఫేజ్లో 4 మండలాల్లో ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్ మేనర్లో ఎలక్షన్ నిర్వహించుటకు మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడడానికి చూసుకుంటున్నాం. ప్రతి సమస్యాత్మక గ్రామాల్లో 1+4 స్టాటిక్ ఫోర్స్ను పెట్టడం జరిగింది. వెబ్ కాస్టింగ్ కూడా నడుస్తుంది. మన కలెక్టర్ గారు వెబ్ కాస్టింగ్ ప్రతి సమస్యాత్మక విలేజ్కి వెబ్ కాస్టింగ్ ఉంది. అంటే పోలింగ్ సరళి ఎట్లా నడుస్తుంది, ఎవరైనా ఇది చేస్తే దాంట్లో కెమెరా, అది మీకు తెలిసిన విషయమే. ప్లస్ మొత్తం ఏదేమైనప్పటికీ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. Wow.